అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చాక అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టి సంగతేమో కానీ జనాలపై అప్పుల భారాన్ని మోపుతున్నారు. ఇది కూటమి సర్కార్ పనితీరు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ఏపీ ఆదాయం తిరోగమనంలో సాగుతోంది. 2025-26 ఆర్థిక ఏడాది తొలి నెల ఏప్రిల్లో జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, పన్నేతర ఆదాయం అంతకుముందు ఆర్థిక ఏప్రిల్తో పోలిస్తే ఏపీకి తగ్గిపోయింది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలే వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నెల ఏపీ బడ్జెట్ గణాంకాలను కాగ్ వెల్లడించింది. ఏప్రిల్ ఒక నెలలోనే బడ్జెట్లో ఏకంగా 13,631 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోందని అర్థమని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ ఏకంగా 728 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. అలాగే అమ్మకం పన్ను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్లో 233 కోట్లు తగ్గిపోయింది. అలాగే ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఇతర పన్నులు, డ్యూటీలు, పన్నేతర ఆదాయం కూడా తగ్గాయి. సాధారణంగా అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ, అమ్మకం పన్ను ఎంతో కొంత పెరగాలి. అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులు లేకపోయినా ఇవి తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ ద్వారా రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుంటే ఏపీలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్ ఒక్క నెలలోనే 13,631 కోట్లు అప్పు తెచ్చినప్పటికీ మూలధన వ్యయం ఏప్రిల్లో కేవలం 150 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించేదిగా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోతున్నాయని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధిని చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు గత ఆర్థిక ఏడాది సంపద సృష్టించకపోగా ప్రజలపై భారీ అప్పుల భారం మోపారు. ఇప్పుడు కొత్త ఆర్థిక ఏడాది తొలి నెలలోనే భారీగా అప్పులు చేశారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచడంలో వెనుకబడిపోయారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు.